హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తానో అది మీకు చూపిస్తాను రండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, బీన్స్, కొత్తిమీర, పుదీనా, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు. వీటన్నిటిని నేను ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. దాంతోపాటు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్, 3 ఎగ్స్. ఈ 3 ఎగ్స్ మా పిల్లలకి సరిపోతాయండి. సో ఇప్పుడు ఈ 3 ఎగ్స్తో మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము. ముందుగా ఈ ఎగ్స్ని బ్రేక్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని అందులో ఎగ్స్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. నేను పసుపు ఎందుకు యాడ్ చేస్తానంటే పిల్లలకి నీచు స్మెల్ రాకుండా, ఎగ్ కొంచెం నీచు స్మెల్ వస్తుంది కదండి, ఆ స్మెల్కి వాళ్ళు కొంతమంది ఇష్టంగా తింటారు, కొంతమంది ఇష్టపడరు. సో దానికోసమని నీచు స్మెల్ రాకూడదని పసుపు యాడ్ చేస్తాను. ఇలా పసుపు యాడ్ చేసుకుని లంప్స్ లేకుండా దాన్ని ఇలాగా మనము బీట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే మనము ముందుగా చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం కదా, వాటిని ఒక దంచుకునే దాంట్లో వేసుకుని మీరు ఈ అల్లాన్ని, వెల్లుల్లిపాయని బాగా పేస్ట్గా దంచుకోవాలండి. ఫ్రెష్గా మనం చేసుకుంటే పిల్లలకి కూడా టేస్ట్గా ఉంటుంది, పిల్లలకి కూడా హెల్తీ అండి. ఇప్పుడు మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాణీ పెట్టుకుని బాణీ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం అంతా ఎగ్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కొంచెం గరిటెతో అట్లా ఇట్లా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది కదా, ఈ హీట్ అయిన ఆయిల్లో మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది బాగా మనకి మంచిగా అయ్యేలాగా, ఫ్లఫీ ఆమ్లెట్లా అయ్యేలాగా దాన్ని నేను చూపిస్తున్న విధానంగా దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ దాన్ని మొత్తం అంతటిని ఒక ఫ్లఫీనెస్ వచ్చేలాగా చేసుకోండి. చూసారుగా ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మీరు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. మా పిల్లలు ఇట్లా అయితేనే ఇష్టపడతారు. మీరు ఇది బాగా ఫ్రై చేసుకుని తీసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము అదే బాణీలో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, టమాటా ముక్కలు, అట్లాగే బీన్స్, పచ్చిమిర్చి, లైట్గా కొత్తిమీర, పుదీనా మొత్తం ఇవన్నీ వేసుకుని వీటన్నిటిని మీరు ఒకదాని వెనకాల ఒకటి వేసేసుకోండి. మీరు ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మీకు చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుందండి. మీరు ఇట్లా చేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని మీరు బాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కలర్లోకి రావాలి. ఇట్లా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మీరు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. చూసారా, ఆయిల్ మనకేమీ ఎంత ఎక్కువ పట్టలేదు. ఇట్లాగా మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా మనం వండి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ని మనం యాడ్ చేసుకోవాలి. ఆ రైస్ని మనం యాడ్ చేసుకున్న తర్వాత అలాగే ఈ రైస్తో పాటు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా మీరు యాడ్ చేసుకోండి. మనం ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని చేస్తే రిజల్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇందులో ఎగ్ యాడ్ చేసుకున్నాం కదా, దీంతోపాటు లైట్గా కారం ఎంతో కాదండి, నేను 1/2 స్పూన్ వేసాను. దాంతోపాటు ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, దాంతోపాటు ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఈ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్ ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మనము దీన్ని బాగా కలుపుకోవాలి. నేను సాల్ట్ వేసినప్పుడు షూట్ చేయడం మర్చిపోయాను. సో ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీంట్లో నేను ముందుగా ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా ఉంది, పిల్లల కోసం కదండి, లైట్గా యాడ్ చేశాను. యాడ్ చేసుకుని దీన్ని కూడా మీరు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం అంతా కలిసేలా కింద నుంచి పైకి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఉంది కదా, దీనిపైన మనము స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఇలా స్ప్రింకిల్ చేసుకుని మనము దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి. ఒకసారి కదండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత ఈజీగా అయిపోయిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.